వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం అన్నపనేనివారిగూడెంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాజేష్ బాబు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాలను సీఎం జగన్ మాత్రమే కొనసాగిస్తున్నారని, పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Okay, thank you. जोहार वैसा जोहार जोहार वैसा जोहार जोहार वैसा जोहार ఈ కార్యక్రమానికి మీ అందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వెళ్ళాలి మనం అందరం కలిసి. అర్థమవుతుందా? కొన్ని కారణాల వల్ల ఏదో జరిగిందని చెప్పగలను, కానీ ఆధారం లేదు. శాసనసభ్యుల దగ్గరే తప్ప ఓటు పర్సెంటేజ్ తగ్గల. గమనించుకోండి, శాసనసభ్యులు మన దగ్గర ఓటు పర్సెంటేజ్ తగ్గల. నెక్స్ట్ మనకు జరబోయే అతి దగ్గరలో ఉన్న ఎన్నికలు ఏమున్నాయి? పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఆ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా మనం బ్యాలెట్ ఓటింగ్ ద్వారా మనం ఓటు వేయటం అనేది ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారిని మనం ఈరోజు కొనియాడుతున్నాం. ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈరోజు మనం కొనియాడుతున్నాం. ఉచిత కరెంట్ అని, మహాముఖ్యంగా పేదవాడి నలిగిపోకూడదు, పేదవాడి కుటుంబం రోడ్డును పడకూడదు, పేదవాడు తన కుటుంబంతో అనారోగ్యంతో బాధపడుతూ చనిపోకూడదు, చనిపోతే ఆ కుటుంబం రోడ్డును పడిపోద్దని చెప్పి 108 అనే సర్వీస్, ఆరోగ్యశ్రీ అనే విధానం ద్వారా 108 అనే సర్వీస్ ద్వారా కూడా హెల్త్ విషయాన్ని ఎక్కువగా రాష్ట్రంలో అభివృద్ధి చేసింది ఎవరైనా అంటే డాక్టర్